హలో ఫ్రెండ్స్, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. ఈసారి తిరుమలలో లైటింగ్ అయితే అద్దరు కొట్టేశారు. ప్రతి సంవత్సరం మేము బ్రహ్మోత్సవాలకి కంపల్సరీ వెళ్తామని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో. ఈసారి కూడా మేము అలాగే వెళ్ళాం. గరుడ సేవ కోసం 2 days ముందు నుంచే వెళ్ళాము. మేమైతే శ్రీవారి మెట్టు సైడ్ నుంచి వెళ్ళామండి. తక్కువ స్టెప్స్ ఉంటాయని. అలిపిరి చాలా లాంగ్ అవుతుంది, పిల్లల్ని తీసుకొని అంత లాంగ్ వెళ్ళలేక శ్రీవారి మెట్టు సైడ్ నుంచి వెళ్ళామండి. ప్రతి ఇయర్ బ్రహ్మోత్సవాలకి పూలవనం అయితే ఏర్పాటు చేస్తారండి తిరుమలలో. ఈసారి కూడా పూలవనం నేనైతే వీడియో తీశాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పూలవనాన్ని వీడియో తీసి పెట్టాను. ఈ ఇయర్ కూడా ఎలా ఏర్పాట్లు జరిగాయి అనేది ఫుల్ వీడియో పెట్టానండి. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది పూలవనము. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ద్వాపర యుగానికి సంబంధించినవన్నీ కూడా ఈసారి థీమ్స్ అయితే పెట్టారండి. ఈ పూలవనం అడ్రస్ అయితే చెవుపోగులు కుట్టే ప్లేస్ ఉందండి, పాపనాశనం వెళ్ళే రూట్లో. అక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇయర్ ఇక్కడే ఏర్పాటు చేస్తారండి ఈ పూలవనాన్ని. ఈ పూలవనం అయితే 2 భాగాలుగా డివైడ్ చేశారండి. ఒక భాగంలో తిరుమలకి సంబంధించిన విషయాలు అంటే ఫారెస్ట్, అక్కడ దొరికే శిలా విగ్రహాలు, చెట్లు ఇలాంటివి మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇంకో భాగంలో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదండి ద్వాపర యుగానికి సంబంధించిన థీమ్స్ పెట్టారని, అలాగా వేరే వేరే థీమ్స్ అయితే ఏర్పాటు చేస్తారు. పూలతో డెకరేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ అండి. చుట్టూ కూడా శేషాచలం అడవి, అక్కడ ఉండే జంతువులు, అలాగే అక్కడ ఉండే మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి చూడ్డానికి. నెక్స్ట్ హాల్లో వచ్చేసి తిరుమలలో ఉన్న ప్రత్యేకమైన శిలలతో చేసిన శిలా విగ్రహాలు, అలాగే చెక్కతో చేసిన విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగున్నాయి అవి కూడాను. నెక్స్ట్ అయితే ఈ పూలవనంలో 2వ భాగం అని చెప్పాను కదండి, ద్వాపర యుగానికి సంబంధించిన థీమ్స్ ఉన్నాయని. వాటిని అయితే మనం ఇప్పుడైతే విజిట్ చేద్దాము.
ఇవేనండి ఈ పూలవనం విశేషాలు. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఈ పూలవనం దగ్గర నుంచి ఒక చిన్న పార్క్కి అయితే వెళ్ళామండి. ఇది ఫ్రూట్స్ పార్క్, చాలా బాగుంది. నేనైతే ఆ వీడియోని కూడా నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఆ ఫ్రూట్స్ పార్కుకి వెళ్ళగానే నేను కూడా ఒక చిన్న పిల్లనైపోయి చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే వీడియోని కంపల్సరీ చూడండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అలాగే మన వీడియో గురించి ఏమనుకుంటున్నారో చిన్న కామెంట్ కూడా పెట్టండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది.